హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు మనం వీడియోలో చూసుకుంటే నేను స్పెషల్ కేటగిరీస్ స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ, అలాగే సిపిపి, హోమ్ గార్డ్స్, సిడిఐ గురించి వివరిస్తాను. వీడియోని లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మెయిన్ కేటగిరీ వెళ్ళిపోతే స్పోర్ట్స్ కోటా అనేది ఏ జాబ్స్కి ఎంత పర్సంటేజ్ ఉంటుందో చెప్తాను. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు సివిల్ పోస్ట్ కోడ్ నెంబర్ 21 చూసుకుంటే స్పోర్ట్స్ కోటా అనేది 2% ఉంటుంది. అలాగే ఎన్సీసీకి 3% ఉంటుంది, హోమ్ గార్డ్కి 8% ఉంటుంది, అలాగే సిపిపి 4%, సిడిఐ 2%. సిపిపిఐ అంటే అందరికీ తెలుసు, పోలీస్ వాళ్ళ పిల్లలు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ పిల్లల్ని సిపిపి కేటగిరీ కింద 4% రిజర్వేషన్ ఇస్తారు. అలాగే మనం సిడిఐ చూసుకుంటే దీన్ని ఏమంటారంటే ఎవరైతే పోలీస్ జాబ్ చేస్తా సస్పెండ్ ఆర్ మెడికల్ ఫిట్నెస్ వల్ల జాబ్లో నుండి రిలీవ్ అయి ఉంటారో వాళ్ళని సిడిఐ పర్సంటేజ్ కింద 2% రిజర్వేషన్ కింద ఇది జాబ్స్ ఇస్తారు. ఇది సివిల్స్ కేటగిరీ, రిజర్వేషన్ కేటగిరీ. ఇప్పుడు మనం నెక్స్ట్ స్పోర్ట్స్ ఏఆర్ చూసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ 22 చూసుకుంటే స్పోర్ట్స్ కోటా ఇందులో 2% ఉంటుంది. అలాగే 3% ఎన్సీసీకి ఉంటుంది. అలాగే 5% హోమ్ గార్డ్కి ఉంటుంది. అలాగే సిపిపి 4%, సిడిఐ అనేది 2% ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఏపీఎస్పి చూసుకుంటే స్పోర్ట్స్ కోటా ఇందులో 2% ఉంటుంది. ఎన్సీసీ 3% ఉంటుంది. హోమ్ గార్డ్ ఇందులో 10% ఉంటుంది. సిపిపి ఇందులో 4%, అలాగే సిడిఐ 2%. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే జైల్ వాటర్ చూసుకుంటే ఇది ఓన్లీ ప్రిజన్స్, అలాగే జైలర్గా ఎవరు వర్క్ చేస్తూ ఉంటే, వార్డెన్గా ఎవరు వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకు మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇది జస్ట్ వాళ్ళకి మాత్రమే 5% రిజర్వేషన్ అనేది ఇస్తారు. ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 24 జైల్ వార్డెన్ పొజిషన్. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఇది ఓన్లీ హోమ్ గార్డ్స్ మాత్రమే ఇస్తారు. పోస్ట్ కోడ్ నెంబర్ 26 ఇది వచ్చి ఫైర్మెన్ ఉంది కదా పొజిషన్, దానిది. ఇది 10% రిజర్వేషన్ మాత్రం హోమ్ గార్డ్కి మాత్రమే ఇస్తారు. దీంట్లో స్పోర్ట్స్ కోటా ఎలాంటి కోటాలు లేవు. ఇక్కడ మనం చూసుకుంటే స్పోర్ట్స్ కోటా నన్ను అందరూ అడుగుతున్నారు డైలీ, నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుందా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. అలాగే ఎన్సీసీ అవంతా. ఇప్పుడు మనం స్పోర్ట్స్ కోటా చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో ఎలా తీసుకుంటారంటే ఇందులో 3 కేటగిరీస్ అనేవి ఉంటాయి స్పోర్ట్స్ కోటాలో. అవన్నీ మీరు సాటిస్ఫై చేస్తేనే ఈ స్పోర్ట్స్ కోటా కింద మీరు వస్తారు. అలాగే ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఈవెంట్స్ అప్పుడు సబ్మిట్ చేసి ఉంటేనే మీరు స్పోర్ట్స్ కోటా కింద వచ్చి ఆ జాబ్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మనం స్పోర్ట్స్ కోటాలో చూసుకుంటే ఇది 1996 రూల్ ప్రకారం చేసింది. ఇప్పుడు మనం చూసుకుంటే దీంట్లో స్పోర్ట్స్ కోటా మీరు ఏదైనా మెడల్ గెలిచిండాలి. మెడల్ ఎక్కడ గెలిచిండాలి? ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ గెలిచిండారు. ఇది కేటగిరీ 1. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి మొత్తం అయిపోయిన తర్వాత. ఇప్పుడు సెకండ్ కేటగిరీ చూసుకుంటే పర్సన్ హూ వన్ మెడల్స్ ఆన్ నేషనల్ లెవెల్లో స్కూల్ గేమ్స్లో ఇలాంటి చోట యూనివర్సిటీల్లో నేషనల్ లెవెల్లో మీరు ఏదైనా మెడల్ గెలిచింటే దీన్ని కేటగిరీ 2 కింద వస్తారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీరు జోనల్ వైజ్ స్పోర్ట్స్ మీట్లో ఇలాంటి ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో మీరు జోనల్ వైడ్ ఏదైనా మెడల్ గెలిచింటే కేటగిరీ 3 కింద వస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎట్లా ఇస్తారు అంటే స్పోర్ట్స్ కోటా అనేది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు 80 మార్క్స్ వచ్చాయి. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక స్పోర్ట్ ఆడాను, నాకు 80 మార్క్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ నా దగ్గర ఒక మెడల్ అనేది నేను గెలిచాను ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇప్పుడు మీరు ఏదైనా నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్ ఆడి ఒక మెడల్ గెలిచారు, మీకు 100 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ జాబ్ ఎవరికి ఇస్తారంటే నాకే ఇస్తారు. ఎందుకు అంటే నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాను కాబట్టి జాబ్ అనేది నాకే ఇస్తారు. మీరు నేషనల్ లెవెల్లో ఆడారు కాబట్టి జాబ్ అనేది మీకు ఇవ్వరు, ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా. ఇలా తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ సాధించాలి అంటే ఇది అందరూ అడుగుతున్నారు ఏమంటే నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి కానీ స్పోర్ట్స్ కోటా ఉంది, జాబ్ వస్తుందా అంటే ఇలా ఉంటే జాబ్స్ రావచ్చు, చెప్పలేం, ఎవరికైనా రావచ్చు స్పోర్ట్స్ కోటా అనేది ఉంటే. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్ ఆడి మీకు ఒక మెడల్ వచ్చింది,
అలాగే నేను జోనల్ వైడ్లో ఆడి నాకు ఒక మెడల్ వచ్చింది. మీకు 100 మార్క్స్ వచ్చాయి, నాకు 120 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ జాబ్ ఎవరికి ఇస్తారంటే మీకే ఇస్తారు, ఎందుకంటే మీరు నేషనల్ లెవెల్లో ఆడారు, నేను జోనల్ లెవెల్లో ఆడాను. ఇలా స్పోర్ట్స్ కోటాని డివైడ్ అనేది చేస్తారు. దీని కింద స్పోర్ట్స్ కోటా కింద మీకు ఇట్లా తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు అంటే మీరు ఆ లెవెల్ని బట్టి, ఆ కేటగిరీని బట్టి. ఈ ఫస్ట్ కేటగిరీ చూస్తారు, ఈ కేటగిరీ లేదంటే ఇంకా సెకండ్ కేటగిరీకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సెకండ్ కేటగిరీ లేదంటే థర్డ్ కేటగిరీ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే మీరు స్పోర్ట్స్ అనేవి, ఈ స్పోర్ట్స్ అని అందరూ చూసుంటారు నోటిఫికేషన్లో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ స్పోర్ట్స్ అన్నీ ఆడి మీరు సర్టిఫికేట్ అనేది ఈవెంట్స్ టైంలో సబ్మిట్ చేసి ఉండాలి. ఇది కంపల్సరీగా మీరు సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి ఉండాలి. అప్పుడే మీరు స్పోర్ట్స్ కోటా కింద వస్తారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఎన్సీసీ కూడా అడుగుతున్నారు. నాకు ఎన్సీసీ బి ఉంది, 90 మార్క్స్ వచ్చాయి, 100 మార్క్స్ వచ్చాయి, జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు. ఎన్సీసీ బి ఉన్నా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఎన్సీసీలో హయ్యెస్ట్ సర్టిఫికేట్ ఏమి అంటే ఎన్సీసీ సి అనేది హయ్యెస్ట్ సర్టిఫికేట్. ఎన్సీసీ సికి నేను రిజర్వేషన్ ఎంత చెప్పాను చూడండి, 4% చెప్పాను, 3%. ఎన్సీసీ సికి 3% రిజర్వేషన్ అనేది ఉంది. అంటే 100లో 3 జాబ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. 100లో 3 జాబ్స్. మీకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంది, మీకు 100 మార్కులు వచ్చాయి. నాకు ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంది, నాకు 100 మార్కులే వచ్చాయి. మీకు 100 వచ్చాయి, నాకు 100 వచ్చాయి. నాకు ఎన్సీసీ బి ఉంది, మీకు ఎన్సీసీ సి ఉంది. ఇక్కడ జాబ్ ఎవరికి ఇస్తారు అంటే ఎన్సీసీ సి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అంటే మీకు మాత్రమే జాబ్ ఇస్తారు, నాకు జాబ్ అనేది ఇవ్వరు. ఎందుకు అంటే ఎన్సీసీలో సి సర్టిఫికేట్ అనేది హయ్యెస్ట్ సర్టిఫికేట్, దాని తర్వాత ఎన్సీసీ బి అనేది హయ్యెస్ట్ సర్టిఫికేట్, దాని తర్వాత ఎన్సీసీ ఏ అనేది హయ్యెస్ట్ సర్టిఫికేట్. ఇలా దీని సర్టిఫికేట్ని కేటగిరీ చూసుకుంటే హయ్యెస్ట్ సర్టిఫికేట్, దాని తర్వాత మనం చూసుకోవచ్చు. ఇలా ఎన్సీసీ అనేది విభజిస్తారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఎన్సీసీ గురించి. అలాగే హోమ్ గార్డ్ చూసుకుంటే, హోమ్ గార్డు మీరు 2 years అనేది జాబ్ చేసి ఉండాలి. హోమ్ గార్డ్లో మీరు 2 years జాయిన్ అయి ఉండాలి. మినిమంగా 360 days అయినా మీరు జాబ్ చేసింటేనే ఈ హోమ్ గార్డ్ జాబ్కి ఎలిజిబుల్. అలాగే మీరు సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అందరూ ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. అలాగే సిపిపి అంటే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సిపిపికి 4% రిజర్వేషన్ ఉంది. అంటే 100లో 4 జాబులు సిపిపికి. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ విల్ బి కమింగ్ అండర్ దిస్ కేటగిరీ. ఇక్కడ నోట్ కూడా ఇచ్చాడు చూడండి. చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ హూ వేర్ కంపల్సరీ రిటైర్డ్ ఆర్ రిమూవ్డ్ ఆర్ dismissed from service will not be considered for quota and children of పోలీస్ పర్సన్ అని చెప్పాడు. మీరు డిస్మిస్ చేసేసిన, రిమూవ్ చేసేసిన, రిటైర్డ్ అయిపోయినా ఈ సిపిపి కేటగిరీ కింద మీరు రారు. అప్పుడు ఎక్కడ వస్తారు అంటే ఈ సిపిపి కేటగిరీ కింద మీరు రారు అని చెప్పి నోట్ కూడా క్లారిటీగా ఇచ్చారు. చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఈ నోట్ కూడా క్లియర్గా ఇచ్చాడు, మీరు నోటిఫికేషన్ చూసుకుంటే దాంట్లోనే ఉంది. అలాగే మనం ఇప్పుడు సిడిఐ చూసుకుంటే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ ఆఫ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ హూ డైడ్ ఆర్ వేర్ ఇన్కాపిటైజ్డ్ and were retired on medical invalidation due to violent action of the extremist, criminal, anti-social elements or due to while on duty అని ఇచ్చాడు. సిడి ఆల్రెడీ పైన కూడా చెప్పాను, మీకు ముందే చెప్పాను. ఇది ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా రిటైర్డ్ అయి ఉంటారో అలాగే క్రిమినల్ ఏదైనా కేసుల నుండి డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా వైలెన్స్ జరిగి సస్పెండ్ అయి ఉంటారు, వాళ్ళ పిల్లలకి సిడిఐ అనే రిజర్వేషన్ 2% రిజర్వేషన్తో జాబ్ అనేది ఇస్తారు. అలాగే సిజేపి అంటే చిల్డ్రన్ ఆఫ్ జైల్ ఆర్ ప్రిజన్ పర్సన్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ జైలర్ వరకు. వార్డర్ ఆర్ జైలర్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని సిజేపి కింద చూస్తారు. అలాగే వీళ్ళకి జాబ్స్ చూసుకుంటే మనం పైన కూడా చెప్పాను, జైల్ వార్డెన్ జాబ్స్ ఏది ఉన్నాయో పోస్ట్ కోడ్ నెంబర్ 21-24కి వీళ్ళు ఎలిజిబుల్. దీంట్లో 5% అనేది రిజర్వేషన్ ఉంటుంది జైల్ వార్డర్ ఆర్ జైలర్కి వాళ్ళ పిల్లలకి. ఇది సిజేపి అని వస్తుంది. అలాగే మనం చూసుకుంటే క్యాండిడేట్స్ హూ క్లైమ్ రిజర్వేషన్ ఆర్ కోటా అండర్ హోమ్ గార్డ్ సిపిపి సిడిఆర్ సిజేపి షుడ్ సాటిస్ఫై అబౌవ్ కండిషన్ అండ్ సబ్మిట్ ద సర్టిఫికేట్ యాజ్ పర్ అనెక్చర్. ఆల్రెడీ అందరూ ఈవెంట్స్ అయిపోయాయి కాబట్టి అందరూ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి ఉంటారు. అలాగే ఈ హోమ్ గార్డ్ సిపిపి సిడిఐ పైన నేను ఏం చెప్పానో ఆ కేటగిరీస్ అన్నిటికీ మీరు సాటిస్ఫై అవుతేనే ఈ కోటా అనేది మీకు ఎలిజిబుల్ అవుతారు.
ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్పాను. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు దీని గురించి, ఎన్సీసీ గురించి చేయమని చెప్పి, స్పోర్ట్స్ కోటా గురించి చేయమని చెప్పి, దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ ఇది మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు. అలాగే నేను డైలీ 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, స్టడీ పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.